5 అంతస్తులు గల 100 అడుగుల లోతులో ఉన్న 500 ఏళ్ల నాటి మెట్ల బావి. మన తెలంగాణలో ఉన్న అద్భుతమైన మెట్ల బావులలో ఇది కూడా ఒకటి. అది ఎక్కడుందో మీకు తెలుసా? హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము హైదరాబాద్ నుంచి బాసర ట్రిప్లో భాగంగా 3వ టెంపుల్ అయిన కామారెడ్డి ఇసన్నపల్లిలో ఉన్న కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ నుంచి కేవలం 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ లింగంపేటలో ఉన్న జక్సాని నాగన్న బావి అండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన అందాల బావిని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు జక్సాని నాగన్న గారి బావిని అయితే చూసొద్దాం పదండి. సందర్శించు వేళలు ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు. అలాగే ఇక్కడ సందర్శనమునకి ఒక్కొక్కరికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వీడియోగ్రఫీ కూడా ఇక్కడ అలౌడ్ ఉందండి. దానికి సపరేట్ ఛార్జ్ అనేది తీసుకుంటున్నారు. పదండి ఈ అందాల మెట్ల బావిని మనం చూసొద్దాం. ప్రాచీన కట్టడాలు, అద్భుతమైన కళాఖండాలకు నిలయం మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణలో ఎన్నో పురాతనమైన కట్టడాలు, పురాతన మెట్ల బావులు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. అలాంటి మెట్ల బావియే మనం ఉన్నటువంటి ఈ అద్భుతమైన మెట్ల బావి అండి. లింగంపేట జక్సాన నాగన్న గారి బావి. మనం ఆల్రెడీ ఒక మెట్ల బావిని వీడియో తీసామండి. అది హైదరాబాద్లో ఉన్న బన్సీలాల్ పేటలో మెట్ల బావిని అయితే వీడియో తీసాము. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి పురాతనమైన కట్టడమే ఈ అద్భుతమైన మెట్ల బావి. పురాతన కట్టడాలు అంటే గుళ్ళు, గోపురాలు, రాజమహల్ లాంటివే కాదండి. అలనాటి బావులు కూడా పురాతన కట్టడాల కిందకే వస్తాయి. ఆ రోజుల్లో కూడా బావులను ఒక అద్భుతమైన కట్టడాలుగా నిర్మించేవారు. సుమారు 500 ఏళ్ల నాటి ఈ పురాతన కట్టడం ప్రత్యేకమైన నిర్మాణ శైలితో నేటికి ఎంతో మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎల్లారెడ్డి లింగంపేట మధ్యనున్న 100 అడుగుల లోతులో ఉన్న ఈ దిగుడు బావిని 18వ శతాబ్దంలో ఆ ప్రాంతానికి చెందిన లింగమ్మ దేశాయి నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఈ మెట్ల బావిని స్థానికులు నాగన్న బావిగా కూడా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో త్రాగు, సాగునీటి అవసరాల కోసం లింగమ్మ దేశాయి ఈ మెట్ల బావి నిర్మాణం చేపట్టారని చెబుతూ ఉన్నారు. అందుకేనండి ఈ గ్రామానికి ఆమె పేరు మీదుగానే లింగంపేట అనే పేరు వచ్చింది. తదనంతరం మెట్ల బావి నిర్మాణ బాధ్యతలు జక్సాని నాగన్న చూసుకోవడంతో దీనిని నాగన్న బావి అని కూడా పిలుస్తారు. ఈ బావి నిర్మాణం చూడండి, కొంచెం కూడా చెక్కు చెదరకుండా ఉంది. అంటే ఎంత అద్భుతంగా నిర్మాణం చేశారో. ఈ బావి పైన ఇక్కడ చూడండి శిల్పాలు చెక్కారు. అప్పటి కాలంలో అలా చెక్కారంటే ఎంత అద్భుతంగా ఉందో. బావి అడుగు భాగం నుండి పై భాగం వరకు అందమైన శిలలతో నిర్మించారండి. పైనుండి బావి అడుగు వరకు మెట్లున్నాయి. బావికి 4 వైపులా మెట్లు మనకు కనిపిస్తాయి. చూడండి ఇక్కడ చిన్న చిన్న మార్గాలుగా కూడా మెట్లు మనకు కనిపిస్తాయి. అప్పటి కాలంలో ప్రజలు ఈ మెట్ల ద్వారా దిగి నీళ్లను తోడుకొని వచ్చేవారంట. అంటే ఒక్కొక్కరు ఇబ్బంది కలగకుండా 2 వైపులా మెట్లను అనేవి నిర్మించడం జరిగిందండి. చాలా అద్భుతమైన నిర్మాణం. చూడండి ఒకే వైపు 2 వరుసలలో మెట్లు అనేవి కట్టించడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారండి. పైనుండి 20 అడుగుల వరకు ఒక అంతస్తులాగా ఇలా 5 అంతస్తులలాగా ఏర్పాటు చేశారు. 5 అంతస్తులంటే 100 అడుగుల లోతు గల మెట్ల బావి. ఈ లింగంపేటలోని మెట్ల బావిని చూస్తే అప్పటి కళా నైపుణ్యాన్ని, వైభవాన్ని మనం చూడవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుంది. 4 వైపులా చూడడానికి ఒకే విధంగా అద్భుతమైన నిర్మాణం మనకు కనిపిస్తుంది. బావి లోపలి భాగంలో శంకు చక్రాలు, పుష్పాలు ఇలా మనకు రకరకాల శిల్పాలు అనేవి మనకు కనిపిస్తాయండి. కొద్ది వరకు చెదిరిపోయినా కూడా మనకైతే కనిపిస్తూ ఉంటాయి శిల్పాలు. చూడండి గోడల మీద కనిపిస్తున్నాయి. ఇక బావిలో ఒక్కొక్క అంతస్తుకు 2 వైపులా గదులున్నాయి. ప్రజలు బావిలోంచి నీళ్లు తీసుకొని వెళ్లే విధంగా మెట్లు 8 వైపులా చాలా బాగా నిర్మించడం జరిగిందండి.
అంతేకాకుండా ఈ బావిలోని నీళ్లు కూడా జంతువులు అంటే గుర్రాలు, ఏనుగులు సులభంగా వచ్చి నీళ్లు తాగే విధంగా నిర్మాణం చేశారండి. ఆ జంతువులు తొందరగా వాటికి నీళ్లు అందే విధంగా బావి పడమటి వైపు ఉన్న మెట్లను మిగతా మెట్ల కంటే వెడల్పుగా నిర్మించడం జరిగింది. అంతటి భారీ జంతువులు కూడా నీళ్లు తాగే విధంగా ఏర్పాటు చేశారంటే అప్పటి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందో మనం చెప్పవచ్చు. చూడండి, పడమటి వైపు ఉన్న మెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, జంతువులు వచ్చి సులభంగా నీళ్లు తాగే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే బావిలో నుంచి నీళ్లు పైకి చేదడానికి కూడా మోట బావి లాంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారండి. ఈ అందాల మెట్ల బావి కామారెడ్డి జిల్లా నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే ఇలాంటి మెట్ల బావి మన దగ్గరలోనే బిక్కనూరు సిద్ధరామేశ్వర స్వామి ఆలయం దగ్గర కూడా మనం చూడవచ్చు. ఆ ఆలయం యొక్క వీడియోను కూడా మా ఛానల్లో అందుబాటులో ఉంచామండి. ఆ వీడియోను కూడా తప్పకుండా చూడండి. చాలా అందంగా ఉందండి ఈ జక్సాన నాగన్న గారి బావి. తప్పకుండా చూడాల్సిందేనండి, అంత అద్భుతంగా ఉంది ఈ బావి. హైదరాబాద్ నుంచి బాసరకు వెళ్ళే రూట్లోనైతే మేము మీకు చూడాల్సిన ప్రదేశాలన్నీ మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి. ఆ వీడియోలని తప్పకుండా చూడండి. వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. అప్పటి కాలంలో నిజంగా అద్భుతమైన నిర్మాణాలు నిర్మించారండి. ఇంతకుముందు ఈ బావి చెత్తా చెదారంతో నిండిపోయి ఉండేదంట. ఈ మధ్యకాలంలోనే ఈ బావిని ఇంత నీట్గా చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తయారు చేశారండి. చూడండి, ఈ బావికి పైనుండి ఎక్కడ చూసినా కూడా మెట్లే కనిపిస్తాయి. చూశారు కదా, జక్సాన నాగన్న గారి బావి చాలా అద్భుతంగా అందంగా ఉంది కదా. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన సందేశాలని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.